హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు మరొక సూపర్ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే క్రంచీగా అలాగే చాలా యమ్మీగా ఉండే పన్నీర్ పాప్కార్న్. ఇది చేయడం చాలా ఈజీ. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా పేచి పెట్టకుండా తింటారు. సో ఇది ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ప్లెయిన్ కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని మరీ బరకగా కాకోకుండా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లెక్స్ అవైలబుల్ లేకపోతే బ్రెడ్ పౌడర్నైనా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న క్యూబ్స్ అయితే పన్నీరు లోపల వేగిపోయి మనకు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలాగే 1 టీ స్పూన్ మైదా పిండి, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని పన్నీర్ ముక్కలకి బాగా అంటుకునేటట్లు చేతితో బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకి ఈ పొడులన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే అన్నీ ఒకే చోట వేసుకోకుండా పన్నీర్ మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటే ఈజీగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి ఈ పన్నీర్ ముక్కలు మనం ఇందులో డిప్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు కొద్దిగా లూజ్గా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి అలాగే మరొక బౌల్లో రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. మనకు మరీ క్రిస్పీగా కావాలనిపిస్తే ఇదే పద్ధతిని 2 సార్లు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగతా పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ ఇలా డబుల్ టైం కోటింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ ఈ ఆయిల్లో వేసేసుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ థిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైరుది మాడిపోయి లోపల పన్నీర్ పచ్చిగానే ఉంటుంది. టేస్ట్ అస్సలు బాగోదు. సో మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. చూసారా పైన ఎంత క్రిస్పీగా ఉందో, లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది, చూడంగానే తెలుస్తుంది. దీనిని టమోటా కెచప్తో కలిపి తీసుకుంటే అసలు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.